ఈ 20 ఏళ్ల అమ్మాయి ముసలాళ్లు ఉపయోగించే బస్ పాస్ వాడి బస్సు ఎక్కుతుంది. అప్పుడు వెనకాలి వస్తున్న ఈ కుర్రాడికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే ఇతడు ఆమె దగ్గరకు వెళ్లి మీరు ముసలి వాళ్ళు కూర్చునే సీట్లో కూర్చున్నారని చెప్తాడు. అయినప్పటికీ ఈమె పట్టించుకోదు. ఎందుకంటే ఆమె బయటికి 20 ఏళ్ల యువతలా కనిపించినా నిజానికి ఆమె వయసు 80 ఏళ్లు దాటిన ముసలమ్మ. ఆమెకు అల్జీమర్స్ వ్యాధి ఉంది. తన కుమారుడు కోడలు ఈ విషయం తెలిసి ఇంకేం ఉపయోగం లేదని అనుకుని ఆమెను వృద్ధాశ్రమానికి పంపించాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ ముసలమ్మ మాత్రం నేను నా కొడుకుకు భారంగా ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే ఎవరికీ చెప్పకుండా తన సంచి సర్దుకుని ఇల్లు వదిలి ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె ఒక బంగారు రంగు బస్సు ఎక్కింది. ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందని డ్రైవర్ను అడిగింది. అప్పుడు డ్రైవర్ నవ్వుతూ చేరుకున్నాకే మీకు తెలుస్తుందని చెప్తాడు. నిజానికి ఆ బస్సుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని ఆమెకు తెలియదు. అదేంటంటే ఇది మనిషిని గతంలోకి తీసుకువెళ్లగలదు. కొంతసేపటికి డ్రైవర్ ఆమెను నిద్రలేపుతాడు. ఆమె కళ్ళు తెరిచేసరికి తాను ఎన్నో దశాబ్దాల వెనక్కి వచ్చానని గ్రహించలేదు. కేవలం ఒళ్లంతా నొప్పిగా ఉంది. బస్సులో నిద్రపోయానేమో అని అనుకుంటుంది. అప్పటికీ తన శరీరం యువతిగా మారిందన్న విషయం ఆమెకు అర్థం కాలేదు. రోడ్డు పక్కన ఒక బండి దగ్గరికి వెళ్లి ఒరే అబ్బాయి 2 చికెన్ బండ్లు 1 సోయా పాలు ఇవ్వు అని అంటుంది. అప్పుడు బండి యజమాని ఆశ్చర్యపోయి ఎంత చిన్నదానివి, గౌరవం లేకుండా అలా మాట్లాడుతున్నావేంటని అంటాడు. కానీ ఆమె చిరాకుపడి ముందు నేను చెప్పినవి ఎవరా అని అంటుంది. తిట్టినా సరే ఇతడు ఆమెకు తినడానికి ఇస్తాడు. అప్పటికీ ఆమెకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అలాగే ఈ రోజు ఆకలి ఎందుకు ఇంత ఎక్కువగా ఉందో అని అనుకుంటుంది. ఇంతలో 3 యువకులు ఆమెను ఆపుతారు. వాళ్ల చూపులు మాటలు చూసి ఈమె షాక్ అయిపోతుంది. ఎప్పటి యువకుల రుచి ఎంత దరిద్రంగా మారిపోయిందా, ముసలిదాన్నైన నన్ను కూడా వదలరా అని అనుకుంటుంది. ఆమెను ఇబ్బంది పెడుతున్నారని అర్థం కావడంతో ఈమె ఒక్కసారిగా కింద పడిపోయి అయ్యో వీళ్ళంతా ముసలమ్మాయిని నన్ను వేధిస్తున్నారు, ఎవరైనా వచ్చి కాపాడండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఈ అరుపులు దూరం వరకు వినిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో పెద్ద సినీ నిర్మాణ సంస్థకు చెందిన ఒక కోటీశ్వరుడు కారులో వెళ్తూ అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూస్తాడు. అయితే ఇతడికి ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఒక నటి కావలసి వస్తుంది. కానీ సరైన వ్యక్తి దొరకకపోవడంతో అతడికి ఆ సినిమా మొదలవలేదు. ఇంతలో ఈ అమ్మాయి అరుస్తున్న అరుపుల్లో నటనా భావోద్వేగం చూసి ఇతడు కారును ఆపుతాడు. ఇక్కడ నుండి కథ ఒక కొత్త మలుపు తిరుగుతుంది. అదేంటో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ని కామెంట్ చేయండి.